బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక నీవే తనివి తీరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. ఉంగరం పెట్టేనా నీ గుండె మీద వాలిపోనా, బుల్లో బొంగరం తిప్పేనా నీ బంగారు బొడ్డు మీనా. జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుదార వంగ చేలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. వీళ్ళని చూడగానే పోయింది నా మతి. ఈ రోజు మనం ఉన్న కాలేజ్ చలపతి. సో నాకు చూడగానే ఒక హాట్నెస్ వచ్చేసింది అబ్బాయి, ఎందుకో గానీ. వేడి వేడి కదా అందుకని. So beautiful, so elegant, just looking like a wow. అయ్ బాబోయ్ 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 బాబోయ్. Black color wow. Orange wow. Magenta color. Oh my god wow. And my favorite color purple. Let's start our first round. Thank you. తగ్గేదేలలో మన ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు క్యూలో నిలబడతారు? శ్రీహర్ష. తీయచ్చా ఎలాంటప్పుడు క్యూలో నిలబడతారు? ఆషాఢంలో 1+1 ఆఫర్ వస్తే క్యూలో నుంచి. ఎందుకు అడుగుతుంటానికా? ఎక్కడ ఆషాఢం అంటే? ఇంకెక్కడ బట్టల షాప్ లో. సో నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? తనుజ. ఎలాంటప్పుడు క్యూలో నిలబడతాం? నేను నిలబడిన క్యూలో, అబ్బాయిలు నిలబెడతాం క్యూలో. అది ఆవిడ నిలబడదంట, వెనకాల మా అబ్బాయిల నుంచో పెట్టుకుంటదంట. అవునబ్బా, చాలా మంది ప్రపోజ్ చేస్తారు, వాళ్ళందరూ క్యూలో ఉండాలి కదా. నీ పేరు? నందిని. నందిని, నువ్వు ఎలాంటిదప్పుడు క్యూలో నిలబడతావు? అశోక్ కి స్వయంవరం పెట్టినప్పుడు క్యూలో నిలబడతాను. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది అయ్యో బాబోయ్. ఏంద్ర ఈ ఫాలోయింగ్? ఒక నిమిషం పట్టుకోరా. ఒరే మోడల్ అంటున్నారు కదా. చాలరా, వీళ్ళ ఎనర్జీ ఎక్కడ అయిపోవడం నాకు ఇష్టం లేదు. కొంచెం కంటిన్యూ చేద్దామా? పాజ్ చేద్దాం ఈ ఎనర్జీని. ఓకే. నీ పేరు? భవ్యశ్రీ. హైట్ ఎంత? 6 feet. 6 అడుగుల బుల్లెట్. ఎలాంటిదప్పుడు నువ్వు క్యూలో నిలబడతావు? డిసెంబర్ 31st నైట్ వైన్ షాప్ ముందు. డిసెంబర్ 31st నైట్ వైన్ షాప్ ముందు. నువ్వు క్యూలో నించోని అవసరం లేదురా, ఇక్కడ నుంచి అందేస్తుంది నీకు మొత్తం. అసలు ఇలా ఎత్తకలేదురా, నువ్వు ఇలా వెళ్తా చాలు, అందరూ అలా పడిపోతారా. అది మన రేంజ్. తగ్గేదలలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అమ్మాయిలు ఏ విషయంలో ఒట్టేస్తారు? సో నా టీం నుంచి వస్తున్నారు భవ్యశ్రీ. అమ్మాయిలు ఏ విషయంలో ఒట్టు వేస్తారు? అబ్బాయిల జీవితం నాశనమైన సాంప్రదాయిని. నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమి. అంటే అబ్బాయి జీవితం నాశనం అయిపోయినప్పుడు నాకేం తెలియదు, నాకు సంబంధం లేదని చెప్పి ఒట్టేస్తాను. అది మా జీవితాన్ని మీరు నాకించి మాకేం తెలియదు అని చెప్పి లాస్ట్ లో ఒట్టేసి పక్క తప్పుకుంటారు, అంతే కదా. అరే అది మీ చేతుల్లో ఉంటదబ్బా, బాగా చూసుకోకపోతే మేమెలా ఉంటాం కదా. అంతే. నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. నీ పేరు? వాసంతి. అమ్మాయిలు ఏ విషయంలో ఒట్టి వేస్తారు? నువ్వంటే నాకు ఇష్టం, నిన్నెప్పుడు వదిలిపెట్టను అనే విషయాల్లో ఒట్టేస్తారు. అంటే ఎలా ఉంటే నువ్వు ఒట్టేస్తావు చెప్పాలంటే? అశోక్ లా ఉండాలి. నాగలక్ష్మి. నాగలక్ష్మి.
అమ్మాయిలు ఏ విషయంలో ఒట్టు వేస్తారు నాగలక్ష్మి? ఫ్రెండ్స్ తో సిట్టింగ్ చేసినప్పుడు ఇదే లాస్ట్ పెగ్ అని ఒట్టేస్తాం. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? సో నా టీం నుంచి వస్తుంది ఒక ముద్దుగుమ్మ. చెప్పు నీ పేరు? ప్రసన్న. అమ్మాయిలు ఏ విషయంలో ఒట్టు వేస్తారు? ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి కూడా ప్రిపేర్ అవ్వలేదని చెప్పు. ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమ్మాయిలు తరచుగా చెప్పే అబద్ధాలు ఏంటి? జాహ్నవి అమ్మాయిలు తరచుగా చెప్పే అబద్ధాలు ఏంటి? ఫుల్ గా మేకప్ వేసి వేయలేదని చెప్పడం. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. నందిని. నందిని, అమ్మాయిలు ఏ విషయంలో అబద్ధాలు చెప్తారు? నువ్వే నా ఫస్ట్ లవ్ అని అబద్ధాలు చెప్తారు. ఓహో, నువ్వు ఎప్పుడైనా చెప్పావు అబద్ధం? చెప్పాం. చెప్పావా? చెప్పిందంట్రా. అంటే ఎవరున్నాడు? నీ పేరు? రేష్మ. రేష్మ, మీరు తరచుగా చెప్పే అబద్ధాలు ఏంటి? నేనే అందగత్తిని అని అబద్ధాలు చెప్తాను. అది అబద్ధం ఏంటో? నిజమే కదా, అందగత్తివే కదా. ప్రత్యూష. ఎలాంటి విషయాల్లో అమ్మాయిలు అబద్ధాలు చెప్తారు? బాయ్ ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు కాల్ వెయిటింగ్ వస్తే బేబీ డాడీతో మాట్లాడుతున్నాను బేబీ అని చెప్తాను. ఎంతకు తెగించారా? అశోక్. సత్య, అబ్బా వీళ్ళ ఆన్సర్ చూస్తుంటే నా మైండ్ పోతుంది అసలు. నీ మైండ్ పోతున్నావు కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగానే ఉంది. అవునులే. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రపోజల్స్ వస్తున్నాయి, ఎక్కడికక్కడ డాన్సులు వస్తున్నాయి. నువ్వు హ్యాపీ కదరా? నేను హ్యాపీయే, మా సో, వాళ్ళు హ్యాపీయే. ఈ హ్యాపీనెస్ ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఒక టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను రా. నాకా మా వాళ్ళకా? మీ వాళ్ళకి. మా వాళ్ళకా? ఒరే మన వాళ్ళకి టాస్క్ ఇచ్చిన మనం కూడా ఇవ్వాలి కదా అడ్డు. సో మీ వాళ్ళకి కూడా నేను టాస్క్ ఇస్తాను. సో ఇద్దరం కలిపి 2 టీమ్స్ కి టాస్క్ ఇచ్చేద్దాం. మరి టాస్క్ చేయాలంటే పార్టిసిపెంట్లు కావాలి కదా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్. సో సత్య, అశోక్. టాస్క్ చేయడానికి మరి మా టీం నుంచి వచ్చేసారు పార్టిసిపెంట్స్ నందిని, అశ్విని. సో నా టీం నుంచి వచ్చేసారు ప్రసన్న అండ్ భాను. సో ప్రాపర్టీస్ కూడా అడిగి ఉన్నాయి. మరి టాస్క్ ఏంటి? టాస్క్ ఏంటంటే ఇక్కడ కలర్ఫుల్ బాల్స్ కనిపిస్తున్నాయి అండ్ కలర్ఫుల్ గ్లాసెస్ కూడా కనిపిస్తున్నాయి. కలర్ఫుల్ గర్ల్స్ కూడా కనిపిస్తున్నారు. yes నీ కలర్ఫుల్ అక్కడే ఉంటది లుక్ అంతా. కాసేపు ఇక్కడ షిఫ్ట్ చేయి. ఓకే ఓకే. సో ఈ బాల్స్ ని ఇలా టేబుల్ కొట్టి ఈ గ్లాస్ లో వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఉన్న బాల్ ని సెకండ్ గ్లాస్ లోకి షిఫ్ట్ చేసుకుంటూ అలా థర్డ్ గ్లాస్ లోకి షిఫ్ట్ చేసుకుని ఆ బాస్కెట్ లోకి వేయాలి. సో మా వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్యరా. సరే అయితే మీ వాళ్ళని చేయమందాం ఫస్ట్. వెన్న ఇంకా తెచ్చుకోలేదు, మీ వాళ్ళని చేయమన్నా. మన 2 టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్స్ వస్తారన్నమాట. ఓకే ఓకే, అయితే ఇద్దరు ఆడిపిద్దాం. ఓకే, ఎట్ ఏ టైం ఇద్దరు ఆడాలి. సరే ఓకే, లెట్స్ స్టార్ట్. సో టాస్క్ చేయడానికి 2 టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ 1 2 3 గో. ఓకే ఇది సెకండ్. ఓకే థర్డ్. నువ్వు కూడా వేసావా? టాస్క్ చేయడానికి ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చింది బట్ టాస్క్ చేయలేకపోయింది. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు నీకు ఒక లిప్స్టిక్ ఇస్తా. సో అది నోట్లో పెట్టుకుని ఇంకో అమ్మాయికి లిప్స్టిక్ పోయాలి. ఈ రోజుకి లిప్స్టిక్ పని అయిపోయింది. పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు. టాస్క్ చేయడానికి మా 2 టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ అయితే రెడీగా ఉన్నారు. రెడీ 3 2 1 గో. ఇరా ఇది స్లోగా స్లోగా ఇరా. ఓకే. సో టాస్క్ 2 పార్టిసిపెంట్లు ఇద్దరు కూడా ఫినిష్ చేయలేకపోయారు టాస్క్ ని. సో ఇందాక మమ్మల్ని ఆడుకుంది కదా, ఇప్పుడు మేము ఆడుకుంటాం. దా 2వ టాస్క్ లో ఇద్దరు ఫెయిల్ అయ్యారు కాబట్టి, చేయలేకపోయారు కాబట్టి ఇద్దరికి ఒకళ్ళు లిప్స్టిక్ వేసుకుంటారు అనమాట. వేసుకుంటా. ఫస్ట్ నువ్వు వేసారా? ఈ వేళ
చెయ్యమంది కోలా ఆ బంగారు చేపల్లె బయ్యారం వంపేసి జారితే ఎల్లా మాట వినవే పిల్ల చూపావే ప్రేమ చాలా మరి ఇంతలోనే నీకి అలకేలా. అశోక్ సత్య అసలు ఏం చేశారు రా మీ వాళ్ళు? ఏం చేశారంటే బాగానే చేశారు కదా. ఇద్దరు టాస్క్ చేయలేకపోయారు. సర్లే ఎన్నెన్నో అనుకుంటా అన్ని జరుగుతాయి ఏంటి. మా టీమ్ లో అయితే ఒక అమ్మాయినా బాగా చేసిందిరా. ఓకే చేశారులేండి, చెప్పాను కదా అన్ని జరుగుతాయి అన్నిసార్లు. ఏదో చేద్దాం అనుకున్నాం చేయలేకపోయాం, కానీ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చాం కదా. ఓకే టాస్క్ చేయలేకపోయినా కూడా మా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అయితే పర్ఫెక్ట్ గా ఇచ్చారు, అందరూ నవ్వుకున్నారు కూడా కదా. సో థ్యాంక్ యూ చెప్పదమ్మా. థ్యాంక్ యూ. సత్య ఏంటి గ్రౌండ్ లోకి తీసుకొచ్చేవేంటి? గేమ్ రౌండ్ కదరా, సంథింగ్ వెరైటీగా ఉంటదని చెప్పి డైరెక్ట్ గ్రౌండ్ లోకి తీసుకొచ్చేసా. బాగుంది కదా? బాగుంది. మరి జోష్ లో గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. సో ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే సై ఆట. సై ఆట గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. గేమ్ ఎలా ఆడాలి అశోక్? సో నా టీమ్ లో 5 మెంబర్స్ ఉన్నారు పార్టిసిపెంట్స్, నీ టీమ్ లో కూడా 5 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ ప్రాపర్టీస్ వచ్చేసి కోన్స్ ఉన్నాయి కదా మధ్యలో. అవును, కోన్స్ ఉన్నాయి, అక్కడ రింగ్ ఉంది, ఇక్కడ టబ్ లో బాల్స్ ఉన్నాయి కదా. అవును. సో నా టీమ్ లో పర్సన్ వెళ్ళి ఆ బాల్ తీసుకుని ఈ బార్డర్ అన్నమాట, ఈ బార్డర్ దాటి వచ్చి ఆ రింగ్ లో పెట్టేస్తారు. సో నేనంత తేలిక వదులుతానా? అక్కడ మీరు బాల్ వేసేటప్పుడు నా టీమ్ నుంచి ఒక పర్సన్ డిఫైన్ చేస్తారన్నమాట. సూపర్, నీకు అర్థమైపోయింది. సో ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ ఆ గోల్ లో వేస్తారో వాళ్ళ టీం విన్నర్స్ అన్నమాట. సూపర్. సో మన పార్టిసిపెంట్స్ అర్థమైపోయిందా? మా చిరుత పుల్లులు కూడా రెడీగా ఉన్నారు. రెడీయా? మరి సత్య సై ఆట గేమ్ ఆడడానికి నీ టీం వాళ్ళు ఫస్ట్ డిఫైన్ చేస్తారా, నా టీం వాళ్ళు ఫస్ట్ డిఫైన్ చేస్తారా? డిఫైన్ చేస్తారా ఆడతారా? డిఫైన్ చేస్తాం. మా వాళ్ళు గోల్ చేస్తారు. యారా మనకి వెనక పెట్టింది కదా, సో వాళ్ళు గోల్ చేస్తారు. లెట్స్ ప్లే. సై ఆట గేమ్ లో గోల్ లో బాల్ వేయడానికి నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉందన్నమాట. అశోక్ నా టీం నుంచి కూడా డిఫెండ్ చేయడానికి నా ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. ఈ బార్డర్ ని క్రాస్ చేస్తున్న తన్ని నువ్వు ఎత్తి అక్కడ పడేయాలి, అర్థమవుతుందా? రెడీ? 1 2 3 గో. నా టీంలో ఫస్ట్ పార్టిసిపెంట్ అయితే గోల్ వేస్తుంది, మరి సెకండ్ పార్టిసిపెంట్ కూడా గోల్ వేస్తానంటుంది. మరి వేస్తుందో ఇదో చూద్దాము. రెడీయారా? రెడీ 1 2 3 గో. సో నా టీంలో సెకండ్ పార్టిసిపెంట్ కూడా గోల్ వేస్తుంది అనమాట. మరి థర్డ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. రెడీయా? రెడీ 1 2 3 గో. కనిపించే అంతే. సో నా టీమ్ లో థర్డ్ పార్టిసిపెంట్ కూడా గోల్ వేస్తుంది. మరి ఫోర్త్ పార్టిసిపెంట్ కూడా గోల్ వేస్తానంటూ వచ్చేస్తుంది. 1 2 3 గో. సో నా టీమ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ అయితే గోల్ వేయలేకపోయింది. మరి ఫిఫ్త్ పార్టిసిపెంట్ వేస్తుందంట, చూద్దాం వేస్తుంది ఇదో. రెడీ 1 2 3 గో. భవ్య 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 ఆపు 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 భవ్య ఆపు ఆపు. సో నా టీంలో 5 పార్టిసిపెంట్స్ కి 1 2 3. సో సై ఆట గేమ్ లో నా పార్టిసిపెంట్స్ 3 గోల్స్ చేశారు. సై ఆట గేమ్ ఆడడానికి నా ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. రెడీ? రెడీ 3 2 1 గో. అనుష వే గోల్.
పార్టిసిపెంట్ గోల్ వేసేసింది. సో సెకండ్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉంది. గోల్ వేసేయాలి నువ్వు కూడా, ఓకేనా? రెడీ 3, 2, 1 గో. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టునే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముక్కులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తుమెందుకో ముట్టుకో ముట్టుకో హత్తగా హత్తుగా హత్తుకో. సయ్యాట గేమ్ లో నా సెకండ్ పార్టిసిపెంట్ కూడా గోల్ వేసేసింది. సో సయ్యాట గేమ్ లో నా థర్డ్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉంది. ఆల్ ది బెస్ట్ రా. రెడీ 3, 2, 1 గో. ఆహా సూపర్. సయ్యాట గేమ్ లో నా థర్డ్ పార్టిసిపెంట్ గోల్ వేయడానికి చాలా కసిగా వెళ్ళింది కానీ ఏం చేయలేదు. నా ఫోర్త్ పార్టిసిపెంట్ గోల్ వేస్తానని రెడీగా ఉంది. రెడీయా? రెడీ 3, 2, 1 గో. సయ్యాట గేమ్ ఆడడానికి నా ఫిఫ్త్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉంది. రెడీ అశోక్ నిజంగా సడన్ గా బయటికి తీసుకొచ్చేస్తే గ్రౌండ్ లో తీసుకొస్తే ఏంటో అనుకున్నాను. నిజంగా మాస్ గేమ్ అట, చాలా మాస్ గాడారు. సయ్యాట గేమ్ లో నా టీం వచ్చేసి 3 గోల్స్ చేశారు. సయ్యాట గేమ్ లో నా టీం 4 గోల్స్ వేసి విన్నర్స్ అయ్యారు. సో విన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్. ఏది ఏమైనా ఇలాంటి టఫ్ గేమ్ ని మా వాళ్ళైతే సూపర్ గా సక్సెస్ చేసి విన్ అయ్యారు కదా. మా వాళ్ళు రన్నర్స్ అయినా కూడా చాలా టఫ్ గా మీకు పోటీ ఇచ్చారు అనమాట. Yes. సో దానికి మాత్రం నేను గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాను మా వాళ్ళకి. సో ఆ టీం అయినా ఏ టీం అయినా మనకైతే ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. సో మరి వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు. థాంక్యూ సత్య. అశోక్ ఈ సూపర్ డూపర్ ఫన్ ని మరింత సూపర్ డూపర్ గా తీసుకెళ్లాలంటే చోటు మోటు వచ్చేయాలి. లెట్స్ వెల్కమ్ చోటు మోటు.
అర్థమైంది రో. ఇలాంటి కలర్ఫుల్ స్టూడెంట్స్ తో ఇంకా సూపర్ డూపర్ ఎపిసోడ్ తో మళ్ళీ మీట్ అవుతాం. Until that, keep watching YouTube Plus. This is Ashok. This is Satyashree. Bye Bye bye.